నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా గట్టి పోటీ ఇస్తున్నారు. ఇటీవల బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ 2 సినిమా ద్వారా ప్రేక్షకులకు ముందుకు వచ్చిన బాలయ్య ఆ సినిమాపై భారీ అంచనాలున్నప్పటికీ ఆశించిన స్థాయిలో రిజల్ట్ అందుకోలేకపోయింది. అయినప్పటికీ బాలయ్య తన తదుపరి ప్రాజెక్టుపై పూర్తిగా దృష్టి సారించారు. కెరియర్లో వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు దూసుకెళ్లే తత్వమున్న బాలయ్య ఇప్పటికే తన 111వ చిత్రంపై ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టారు. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆ విజయం తర్వాత మరొకసారి ఈ కాంబోలో రిపీట్ కావడంతో అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా మొదటి షెడ్యూల్లోనే బాలకృష్ణ పాల్గొనబోతున్నారని సమాచారం. ఈ సినిమా పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనుందని ఇప్పటికే విడుదలైన పోస్టర్ల ద్వారా స్పష్టమైంది. కథలో బాలకృష్ణ ద్విపాత్ర అభినయం చేయనున్నారని, అందులో ఒక పాత్ర మహారాజుగా ఉండబోతుందని తెలుస్తోంది. ఇదే నేపథ్యంలో ఈ సినిమాకు మహారాజు అనే టైటిల్ను ఫిక్స్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారన్న టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్వరలోనే టైటిల్పై అధికారిక ప్రకటన రానుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. పీరియాడికల్ నేపథ్యానికి బాలయ్య మహారాజు పాత్రకి ఈ టైటిల్ పర్ఫెక్ట్గా సెట్ అవుతోందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సినిమాలో బాలకృష్ణ సరసన నయనతార మహారాణి పాత్రలో నటించడం మరొక హైలైట్గా మారింది. ఇప్పటికే నయనతారకు సంబంధించిన ఓ వీడియోను చిత్రబృందం విడుదల చేయగా ఆమె లుక్కు మంచి స్పందన వచ్చింది. బాలకృష్ణ నయనతార జోడీ గతంలో సింహ, శ్రీరామరాజ్యం, జయసింహ వంటి చిత్రాల్లో కలిసి నటించి హిట్లు అందుకోవడంతో ఈసారి కూడా ఆ మ్యాజిక్ రిపీట్ అవుతుందనే నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంకా ఈ సినిమాలో బాలకృష్ణ స్వయంగా ఒక పవర్ఫుల్ పాటను ఆలపించబోతున్నారని సమాచారం. ఈ పాట బాహుబలిలోని సాహోరే బాహుబలి స్థాయిలో ఉండేలా డిజైన్ చేస్తున్నారంట. అలాగే తొలి షెడ్యూల్లోనే హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని, ఈ ఫైట్స్కు రామలక్ష్మణులు కొరియోగ్రఫీ చేస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య స్టైల్కు తగ్గట్లుగా పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉండబోతున్నాయని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.